నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి భారతీయ జనతా పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా. మొత్తం 110 మంది పేర్లతో తొలి జాబితాను బీజేపీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు విడుదలయ్యే ఈ జాబితాకు సంబంధించి ఎంతో ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే తొలి జాబితాలో కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ అందరికంటే ముందుగా ఈసారి బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ తొలి జాబితాలో మొత్తం 110 పేర్లను ఖరారు చేశారు. 16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు ఒక కొలిక్కి వచ్చేసింది. ఈసారి ప్రత్యేక దృష్టి బీజేపీ పెట్టింది చూస్తే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పార్లమెంట్ స్థానాలు ఉంటాయి కాబట్టి ఈ స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏదైతే 370కి పైగా స్థానాలను 2/3 స్థానాలను సాధించాలి అనే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందో ఎందుకో కూడా నేను ఆల్రెడీ మన దాంట్లోనే చెప్పాను. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక బిల్లుని రాజ్యాంగం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా 2/3 అనే మెజారిటీ లోక్సభలో ఉండాలి. ఆ లోక్సభలో ఆ మెజారిటీ కోసమే బీజేపీ పావులు కలుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. 400 పైచిలుకు స్థానాలతో ఎన్డీఏ కూటమి ద్వారా లోక్సభలో అడుగు పెట్టాలి అని చూస్తున్న బీజేపీ అందులో మెజారిటీ 370కి పైగా సీట్లు ఏకగ్రీవంగా బీజేపీ గెలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లోని, మధ్యప్రదేశ్ లోని, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ ఎక్కడి నుంచి ఉండబోతోందని. గత 2 దఫాలుగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. కాశీ విశ్వనాథుడి సన్నిధికి సంబంధించి ఇక జ్ఞానవాపి నేపథ్యంలో, అలాగే వారణాసిలోని కాశీ విశ్వనాథుడి నేపథ్యంలోనే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ బరిలో దిగనున్నట్టుగా తెలుస్తోంది. 2014లో 3.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే 2019 వచ్చేసరికి 4.8 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి 3వసారి బరిలో కూడా వారణాసి నుంచి ఉండనున్నట్టు తెలుస్తోంది. వారణాసి నుంచి ప్రధాని మోదీకి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ పుత్రిక ప్రియాంక గాంధీ బరిలో ఉండనట్టుగా సమాచారం అందుతుంది. చూడాలి అది ఎక్కడి వరకు సాధ్యమైంది, కాంగ్రెస్ అంత సాహసాన్ని చేస్తుందా అనేది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఉత్తమ నాయకుడు ఎవరు, ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రథమ స్థానంలో నిలబెట్టింది ప్రపంచం. అలాంటి ప్రథమ స్థానంలో నిలిచిన నరేంద్ర మోదీ మీద ప్రియాంక గాంధీ పోటీ అని అంటే కొంత కత్తి మీద సాము లాంటిదే. డిపాజిట్ కూడా రాకపోతే ఆ పార్టీ చరిష్మా కూడా మొత్తం పోవడానికి కారణమవుతుంది. కాబట్టి అంత సాహసోపేత నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. ఇక మోదీ ఏదైతే శాసిస్తాడో ఆచరిస్తూ వస్తాడు అమిత్ షా కూడా మళ్ళీ గాంధీనగర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి లఖనపూర్ నుంచి గతంలో ఎక్కడైతే వీళ్ళు పోటీలో దించారో అక్కడి నుంచే పోటీలో దిగినట్టుగా తెలుస్తుంది. చాలా స్థానాల్లో సిట్టింగ్లు మళ్ళీ అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలో అభ్యర్థుల జాబితా ఏంటి అంటూ. సోషల్ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో సోషల్ మీడియా వేదికగా అనేక కథనాలు వస్తున్నాయి. అయితే తొలి జాబితాలో 8 మంది అభ్యర్థుల పేరు బయటికి రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 8 మంది అభ్యర్థులకు సంబంధించి చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మిగిలిన 9 స్థానాలకు సంబంధించి కూడా 2వ జాబితాలో 5 పేర్లు వస్తే లాస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందు చివరి నిమిషంలో మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశం ఉందంటే కూడా ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ 8 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రకటించడం జరిగింది అని తెలుస్తోంది. ఇక ఒకసారి అభ్యర్థుల విషయానికి వస్తే నేను ఇందాకే చెప్పాను కదా, భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ సిట్టింగుల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప సిట్టింగులను మార్చాలి అనుకోలేదు. అలాగనే తెలంగాణకు సంబంధించి మొత్తం బీజేపీకి 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. 4 సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విషయంలో కార్యకర్తల నుంచి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో కూడా ఈయన ఇళ్ల స్థలాలకు సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన మీద సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు బరిలో లేరు. మిగిలిన 3 సిట్టింగ్లు కరీంనగర్ నుంచి బండి సంజయ్ మళ్ళీ బరిలోనే ఉన్నారు. బండి సంజయ్కి కరీంనగర్ మీద పూర్తి పట్టు ఉండడంతో దాంతోపాటు కరీంనగర్లో బండి సంజయ్ కంటూ
ఫాలోయింగ్ ఉంది కాబట్టి సిట్టింగ్ ను మళ్ళీ ఇంకో దగ్గరికి మార్చాలే అవసరం లేదు అనే ఒకే ఒక కారణంతో బండి సంజయ్నే కరీంనగర్ నుంచి మళ్ళీ బరిలో దింపుతున్నారు. ఆల్రెడీ బండి సంజయ్ కరీంనగర్ వ్యాప్తంగా తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాడు. అలాగే ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శనాస్త్రాలను సంధిస్తూనే మోదీ ఏం చేశారు, మోదీ పాలన కరీంనగర్ కి మళ్ళీ బీజేపీ ఎంపీఏ ఎందుకు రావాలి అనే విషయాన్ని కూడా ప్రజలకు అవగతమయ్యే విధంగా ప్రచారంలో దూసుకు వెళ్తూనే ఉన్నారు, చూస్తున్నాం. ఇక సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అలాగే కిషన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కి సంబంధించి ఆయన సిట్టింగ్ స్థానము సికింద్రాబాద్ కి సంబంధించి పాన్ షాప్ నుంచి ఏది ఓపెన్ చేసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ఒక నేతగా ఉన్నాడు. ఇక కాస్తో కుస్తో అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ అది కిషన్ రెడ్డి అక్కడ ప్రజలకు చేసిన కార్యక్రమాల మీద దురదొడుపుగా వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డి అయితే గట్టి పోటీనివ్వడమే కాదు విజయావకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఇక మూడవ సిట్టింగ్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో కొంత కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఉంది. కానీ నిజామాబాద్ నుంచి మరొక అభ్యర్థి అంతా గట్టి అభ్యర్థి లేకపోవడంతో మళ్ళీ ధర్మపురి అరవింద్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే ధర్మపురి అరవింద్కి కార్యకర్తల మధ్యలో కొంత సమన్వయ లోపం ఉందని, దీనికి సంబంధించి అధిష్టానానికి కూడా కొంత ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ అక్కడ ఒక బలమైన నేత అనేది లేదు. పసుపు బోర్డు నేపథ్యంలో నిజామాబాద్ మళ్ళీ బీజేపీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అధిష్టానం ధర్మపురి అరవింద్కి అవకాశం కల్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ బరిలోకి దిగబోతున్నారు. అయితే భువనగిరి సెగ్మెంట్ కి సంబంధించి ఊహాగానాలు అయితే చాలా వస్తున్నాయి. బీజేపీ నుంచి అయితే బూరా నర్సయ్య గౌడ్ బరిలోకి దిగబోతే ఒకవేళ బై ఛాన్స్ రాహుల్ గాంధీ కూడా భువనగిరి నుంచి బరిలో దిగే అవకాశం ఉంది అంటూ మనం వార్తాపత్రికల్లో అయితే కథనాలు చూస్తున్నాం. బీజేపీ నుంచి మాత్రం భువనగిరి అభ్యర్థిగా బూరా నర్సయ్య గౌడ్ ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఇక చేవెళ్ల నుంచి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, చేవెళ్ల నుంచి ఎక్కడా పోటీ లేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల మీద మంచి పట్టు ఉండడంతో పాటు అటు పరిశ్రమల విధంగా వ్యాపారాల విధంగా ఆయన సౌమ్యంగా ఉండే విధంగా కూడా కొంత మంచి ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో చేవెళ్ల కూడా ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోకి రావడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఇమేజ్ ఉపయోగపడుతుంది. అలాగే నరేంద్ర మోదీ ఇమేజ్ అనేది కూడా చేవెళ్లలో ఇది సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో దింపే యోచనలో బీజేపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరొకటి నాగర్ కర్నూలుకి సంబంధించి అందరూ ఏమనుకున్నారు అంటే ఎవరైతే సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి రిజైన్ చేసి బీజేపీలోకి వచ్చారో రాములే ఈసారి బరిలో దిగుతారని అందరూ ఊహించారు. కానీ నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ బరిలో దిగుతున్నాడు. రాములు బరిలో లేడు ఈసారి. ఆయన కుమారుడు భరత్ ని బీజేపీ తరఫున నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. రైట్, ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బీబీ పటేల్ ఈసారి బరిలో దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు విషయంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, కార్యకర్తలు వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే అక్కడ సిట్టింగ్ ను మారుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బీబీ పటేల్ కి అటు గతంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం బీబీ పటేల్ వెనకే ఉండడం, ఎలాగో సిట్టింగ్ ఎంపీని మార్చడం అనేది బీజేపీ కార్యకర్తల ఆలోచనల మేరకే జరిగింది కాబట్టి కార్యకర్తలు కూడా బీబీ పటేల్ వెనక్కి వస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ బరిలో లేకపోయినా సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఆదిలాబాద్ బరిలో బీబీ పటేల్ ఉండనట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ కి సంబంధించి 2-3 పేర్లు వినిపించిన ఫైనల్ గా అధిష్టానం బీబీ పటేల్ వైపే మొగ్గు చూపింది. ఈసారి ఆదిలాబాద్ బరిలో బీబీ పటేల్ ఉంటాడు. ఇక హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా అనేక వార్తలు వచ్చాయి. చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి మాధవి లత పేరు ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ 8 స్థానాలకు సంబంధించి ఈ రోజు మొదటి జాబితా ఏదైతే 110 పేర్లతో తయారైందో బీజేపీ తొలి జాబితా, అందులో 8 స్థానాలు తెలంగాణకు సంబంధించి ఉన్నాయి. ఆంధ్రాకు సంబంధించి ఇంకా పొత్తుల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ క్లారిటీ రాలేదు కాబట్టి ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం ఏ పేర్లు రాకపోవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ నుంచి 17 స్థానాలకు కానీ 8 స్థానాలను ఫైనల్ చేసేసింది. దీనికి సంబంధించి తెల్లవారుజాము వరకు కూడా మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అలాగే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ఎంపీ రాములు కొడుకు భరత్, అలాగే ఆదిలాబాద్ నుంచి బీబీ పటేల్, హైదరాబాద్ నుంచి మాధవి లత, ఈ 8 మందితో కూడిన లిస్ట్ ఈ రోజైతే బీజేపీ విడుదల చేయబోతోంది. మిగిలిన స్థానాలకు సంబంధించి ముఖ్యంగా మల్కజ్గిరి, ఖమ్మం,
అలాగే ఇలాంటి కొన్ని స్థానాలలో అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉండడం, ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో కొంత ఈ స్థానాలకు సంబంధించి ఆపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 4-5 తారీఖులలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకటి సభతో పాటు ఒక పొలిటికల్ మీటింగ్ కూడా అటెండ్ కాబోతున్నారు. దాని తర్వాత వచ్చే సెకండ్ లిస్ట్ లో ఒక 5 నుంచి 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది. ఫైనల్ అభ్యర్థుల లిస్టు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందే ఇస్తారు ఈసారి. ఎట్టి పరిస్థితిలో కూడా గతం అసెంబ్లీ ఎన్నికలకు చేసిన పొరపాటును మళ్ళీ చేయాలి అనుకోవట్లేదు అధిష్టానం. అభ్యర్థుల ప్రకటన ముందుగానే చేయడం ద్వారా వారి సెగ్మెంట్లకు సంబంధించి ప్రచారంలో దూసుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోదీ చరిష్మా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతో పాటు అక్కడ లోకల్గా బరిలో ఉండే నాయకుడు ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాల్లో పర్యటన చేయడం ద్వారా మొత్తానికి ముందుగానే అభ్యర్థులను ప్రకటన చేయడం ద్వారా ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ కి 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ప్రకటిస్తే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే మోదీ చరిష్మా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతో పాటు లోకల్గా పోటీ చేసే నాయకుడు ప్రజలలో మమేకమవుతే నల్లేరు మీద నడకగానే మారే అవకాశం ఉంటుంది బీజేపీ గెలుపు. కాబట్టి అదే ఆలోచనతోటి బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈసారి తెలంగాణలో డబల్ డిజిట్ కొట్టాల్సిందే లోక్సభ స్థానాలకు సంబంధించి అని ప్రత్యేకంగా అమిత్ షానే తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు 8 మంది జాబితాతో తెలంగాణలో మొట్టమొదటి బీజేపీ అభ్యర్థుల లిస్టు రాబోతోంది. ఇక ఈ 8 మంది అభ్యర్థులకు సంబంధించి సంబరాలతో పాటు ప్రచారాల హోరు కూడా ఈ 8 లోక్సభ సెగ్మెంట్లలో ముందుకు వెళ్ళబోతుంది. 8 లోక్సభ సెగ్మెంట్లను చూసుకున్నా కూడా ఇటు చేవెళ్ళ కానీ, నాగర్ కర్నూలు కానీ, ఆదిలాబాద్ కానీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేని సెగ్మెంట్లు. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాదు, నాగర్ కర్నూలు ఇటువైపు వెళ్తే కాంగ్రెస్ 0. అక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించి మహబూబ్ నగర్ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎంపీ కుమారుడే కాబట్టి అటు కాంగ్రెస్ కూడా ఉంటాయి కాబట్టి అండ్ కర్ణాటక ప్రభావం కూడా కొంత పెద్ద మేరలో కనిపిస్తోంది కాబట్టి అక్కడ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బీజేపీ. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే కూడా ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్ అనేది 0 కాబట్టి అటువైపు అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఉండే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వ్యక్తే బరిలో దిగడం వల్ల ఇక్కడ కూడా గెలుపు నల్లేరు మీద నరకగానే మారుతుంది. ఈ 8 సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు 6 స్థానాలు ఖచ్చితంగా కొట్టేవే ఉన్నాయి అంటూ చాలా ధీమాతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి 8 మంది అభ్యర్థుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించి ఎప్పుడు అభ్యర్థుల ప్రకటన వస్తుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.